అందరి సహకారంతో ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో ధార్మిక కార్యక్రమం ఐకమత్యంగా అందరి సహకారంతో కార్యక్రమాలు కొనసాగించాలని ఆయన అన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు ధ్యాన మందిర నిర్మాణం చివరి దశకు చేరుకున్న సందర్భంగా కొద్ది రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో మంచి రోజును పురస్కరించుకుని పుణ్యవాచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ వీధి కుటుంబ సభ్యునిగా తనకెంతో ఆనందంగా ఉందని, బ్రాహ్మణుల్లో చాలామంది నిరుపేదలు ఉన్నారని, వారు కార్యక్రమాలు ఎంచుకోవడానికి ధ్యాన మందిరం ఉపయుక్తంగా ఉంటుందని నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అంతేకాకుండా ధ్యాన మందిరం ఈశాన్య భాగంలో ప్రాచీనమైన ఇంటి నిర్మాణం శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే దాన్ని తొలగించడానికి సంబంధిత అధికారులకు తెలియజేసి శిథిలావస్థ నిర్మాణాన్ని తొలగించాలని, రాబోయే వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా నిర్మాణ తొలగింపుకై కలెక్టర్కు సమాచారం అందించి మున్సిపల్ సిబ్బందితో ఈవో సురేందర్ ఎండోమెంట్ పై అధికారులకు తెలియజేసి శిథిలాలను తొలగించాలని ఈవోకు ఆయనే ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైదిక క్రతువులో పాల్గొని బ్రాహ్మణ ఆశీర్వాదాన్ని పొందారు. మున్ముందు ధ్యాన మందిరం కావాల్సిన అవస్థాపన సౌకర్యాల కోసం తన వంతు కృషి చేయాలని, బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా దాతల సహకారంతో ధ్యాన మందిరం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ సంఘ బాధ్యులు పాల్గొన్నారు. రామ మందిరం ఆవరణలో మనం జగిత్యాలలో ఒక ప్రధానంగా సర్వేజన సుఖినోభవంతో కోరుకునే బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి ఎన్నో ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘ భవనం కోసం స్థానిక శాసనసభ్యులు ఇక్కడి పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని సంప్రదించిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక ఆధ్యాత్మిక మందిరం ముందు మీరు నిర్మించుకోవాలన్న ఒక తన సంకల్పం మేరకు ఈరోజు ఇక్కడ మనకు దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ ధార్మిక భవనం నిర్మాణం పూర్తి కావచ్చే తరుణంలో ఈరోజు ఒక మంచి శుభదినాన మనం ఈరోజు ఒక సాంప్రదాయంగా పుణ్యవచన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో బ్రాహ్మణ వర్గాల తరఫున జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఈ సందర్భంగా ఒక మంగళ శాసనాలు అందిస్తూ వారు ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మనందరం కోరుకుంటూ ఈరోజు జగిత్యాల బ్రాహ్మణ వీధిలో అత్యంత పురాతనమైన రామ మందిరంలో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలనే ఆలోచనతోటి టీటీడీ నుంచి కొన్ని నిధులు మంజూరు చేయించడం జరిగింది. అవి సరిగా సరిపోతలేమన్న సందర్భంలో ఇక్కడ బ్రాహ్మణ పెద్దలు కొంత నిధులు సమీకరించుకొని ఆ ధ్యాన మందిరాన్ని చాలా బ్రహ్మాండంగా దాదాపుగా పూర్తి చేసుకొని ఫైనల్ టచెస్ ఉన్నాయి. ఈరోజు పుణ్యవచనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మంచి రోజు ఇక్కడికి వచ్చిన తరుణంలో ఈ రామ మందిరం కొంత డిస్ప్యూట్ ఉన్నా కానీ దానిలో ముఖ్యులైన భగవత్ స్వరూపులు అనుకోవచ్చు. వెంకటేశ్వర్లు సార్ అంటే చాలామంది వారిని భగవత్ స్వరూపుతారు. మా కుటుంబానికి ఎంతో దగ్గర మా నాన్నగారికి, నాకు గురువు దైవం వారి కొడుకు మా భారవి కావచ్చు. మా మొదటి నుంచి మా పూజారులు ఇక్కడ ఉన్న అందరు సిరిసిల్ల కుటుంబం కావచ్చు, మిగతా వారు, అదేవిధంగా ఈవో గారు, మన రామాలయం అర్చకులు, మా రఘు, ఈ స్థానిక నాయకుడు అందరూ కూడా ఈ సహకరించి ఇక్కడ మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనకు రావడం జరిగింది. గతంలో ఇదంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉంటే దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి అప్పుడు మున్సిపాలిటీ నుంచి పరిశుభ్రం చేయడం జరిగింది. కొంత కోర్టు డిస్ప్యూట్ ఉన్నా కానీ మన చంద్రమౌళి శాస్త్రులు గారి కుటుంబం కావచ్చు, మా వెంకటేశ్వర స్వామి గారు, ఇంకెవరైనా కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. నేను మరొకసారి మా బ్రాహ్మణ పెద్దలు తమ్ముడు శేఖర్ కావచ్చు, సీనారాయణ, వేణును, అదేవిధంగా ఈ మధ్యకాలంలో విద్యానగర్లో కూడా ఒక బ్రాహ్మణ సంఘం అని పెట్టారు, వారిని కూడా కోరుతా ఉన్నారు. అంటే మా నాన్నగారి పేరు కూడా ఇంకా అట్లనే ఉన్నది, బోర్డు బెంచ్ మార్క్ వెనకటికి వెళ్ళి అంతర్గామ హౌస్ అని పేరు. ఎవలా అన్నారు బతకచ్చినాడు కానీ మేమేవో తాతల నాటికెళ్ళి ఉన్నది. మరి ఈరోజు ఈ బ్రాహ్మణులతోటి నాకున్న అనుబంధాన్ని మా మీడియా ద్వారా కూడా పంచుకుంటా ఉన్నా. మా అమ్మాయి పెళ్లి చేస్తే జనరల్గా మా వెలమల పెళ్ళిళ్ళలో భోజనాలు తినరు. మరి మా అంతర్గామకి వచ్చి మా గుడ్డయ్య గారు వెళితే అప్పుడు చంద్రశేఖర్ శర్మ కావచ్చు, మిగతా అందరూ కూడా బ్రాహ్మణ బండ్లలో వచ్చి ఇక్కడ అంతర్గామంలో వండుకొని తినేవాళ్ళు మా ఇంట్లో. అదే నమ్మకంతో, విశ్వాసంతో
మా సీనియర్కి చెప్పి మంత్రికి వెళ్ళి బ్రాహ్మణులను పిలిపించి బ్రాహ్మణులకు వేరే వంట చేస్తే 400 మంది తిన్నారు. ఒక 200 మంది బ్రాహ్మణులు తిన్నారు. మిగతా 200 మా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు మంచిగా ఉన్నదని తినడం జరిగింది. అంటే మడి వంట చేయించారు. మళ్ళీ ఆ తర్వాత ఎవరు చేయించారో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్, ఎందుకంటే అప్పుడు సీనియర్ అన్నాడు ఎవరు తింటారు మీద అన్నాడు. తప్పక తింటారు, నాకు ఆ విశ్వాసం ఉన్నది అన్న. మా మీద ఉన్న నమ్మకంతో మా అమ్మాయి పెళ్ళికి బ్రాహ్మణ వాడలో అమ్మగారులు కావచ్చు, మేము అమ్మగారులు అంటాం, మాతలను అమ్మగారులు అంటాం, మాకు చిన్నోళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు, గౌరవిస్తాం. దైవ స్వరూపుగా మేము చూస్తాం. అయ్యగారులు అమ్మగారులని ఆ రకంగా పిలవడం అనేది మా కుటుంబంలో ఒక సంస్కృతి. అటు పులాసయ వాళ్ళు కావచ్చు, జైత్యాల వాళ్ళు కావచ్చు, ధర్మపురి కావచ్చు, కొండగట్టుకైతే మొదటి నుండి కూడా కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు మార్తయ్య గారు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ధనికమైపోయింది, కానీ ఆ రకంగా అంజయ్య గారు ఇప్పుడు లేరు, వాళ్ళ కొడుకు రామకృష్ణ ఉన్నాడు. సో ఆ రకంగా ఆధ్యాత్మికంగా అనుబంధం ఉన్న కుటుంబం మా నాన్నగారు కానీ మా కుటుంబ సభ్యులు. అది అందులో కొంతనన్నా 5 పైసలు 10 పైసలు చాలా ఎంతో అంటుతుంది. కాబట్టి నాకు కూడా అదే ఆలోచనతోటి ఉండి ఎట్లన్నా చేయాలి అనే ఒక తపన ఉన్నది. దానికి అందరూ సహకరించాలి. ఇంతకుముందే చెప్పిన కొంత ఐకమత్యం కూడా అవసరం. కార్యక్రమాలకు పోతూ ఉంటారు, పెళ్లి కార్యక్రమాలకు పోతూ ఉంటారు. వాటన్నిటితో పాటు మంచి భజన కార్యక్రమాలు కూడా నాకు తెలుసు శివాలయంలో, కానీ అది ఎక్కడ ఉన్నది గొంగడ అక్కడ ఉన్నట్టే ఉన్నది. అభివృద్ధి అనేది అయితే లేదు. దాంట్లో నేను కమిటీ మెంబర్లకు కూడా చెప్పలేకపోయాను. నేను రాత్రి చెప్పాను, నాకు ఈ కార్యక్రమం కొద్దిగా ముందు చెప్పుంటే చైర్మన్ గారికి వాళ్ళందరూ చెప్పాలని ఫోన్ చేసి చెప్తే ఎత్తలేదన్నారు. అశోక్ అన్నకు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే మనం బాగుంటుంది. మంచి కమిటీ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దయచేసి సంఘటితంగా ఉంటే తప్పకుండా రేపటి నాడు ఇది మీరు కలెక్టర్ దగ్గర పోయి మీరు కూడా ఇవ్వండి రిప్రజెంటేషన్, నేను కూడా ఇస్తాను. తప్పకుండా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇట్స్ ఇన్ డైరెక్టెడ్ పెట్టాలి. పెట్టి అది చేసేసి అమ్ముడు రవి చెప్తూ చేయదు. తర్వాత మున్సిపల్ నుంచి మంచిగా చెట్లు అవన్నీ పెట్టిద్దాం, ఫెన్సింగ్ చేసుకుందాం. చాలా తక్కువ ఖర్చు అయితే ఎంత అవుతుంది ఆ ఫెన్సింగ్ అంతా కూడా 50,000 రూపాయల 30,000 ఫెన్సింగ్ అయిపోతుంది. మందులు అలాంటివి రాకుండా చూసుకుంటే చాలు, చైన్ ఫెన్సింగ్ పెట్టుకుంటే చాలు. తర్వాత డబ్బులు వచ్చిన కాంపౌండ్ పెట్టుకుందాం. ఆ రకంగా మనం మంచిగా చేసుకుంటే మన బ్రాహ్మణులు కావచ్చు, భగవద్ బంధువులు మిమ్మల్ని నమ్ముకొని ఆ భగవంతుని నమ్ముకొని మీ ఆశీర్వాదం కోసం మీ అనుగ్రహం కోసం వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ కూర్చోవడానికి మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా నిత్యం పూజలు చేస్తూ సమస్త లోక సుఖినో భవంతు అని చెప్పి మీరు ప్రార్థిస్తూ ఉంటారు. ఈ లోకాల్లో అన్నీ కూడా బాగుండాలి, పంచభూతాలు కూడా బాగుండాలి. ఆఖరకు పంచభూతాలు ఉంటాయి, మనం తిని మిగిలి పడేసిన అంట్లు కూడా పంచభూతాలకు చెందుతాయని చెప్పే సమాజం ఇది. ఎందుకంటే చాలామంది అజ్ఞానులను జ్ఞానాన్ని ప్రసాదించే సమాజం మన బ్రాహ్మణ సమాజం. మీరందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నా వంతుగా నా సహకారం ఉంటుందని తెలియజేస్తుంది. గత 100 నుంచి కూడా నాయకులం మేము అని చెప్పుకునే వాళ్ళు ఏ కులానికి కానీ మతానికి కూడా సరైన న్యాయం చేకూర్చలేకపోయారు. కానీ ప్రస్తుత కాలంలో గౌరవనీయులైన సంజయ్ గారి ఆధ్వర్యంలో ప్రతి కులానికి కూడా తన వంతుగా ఇతోధికంగా సహాయం చేస్తూ ప్రతి వాళ్ళకు కూడా కళ్యాణ మంటపాలు కానీ ఇస్తున్నారు. ఇంతవరకు ఏ నాయకుడు కూడా బ్రాహ్మణుల యొక్క గురించి పట్టించుకోలేదు. కానీ నేనున్నా మీకు అండగా అంటూ సంజయ్ గారి యొక్క అభయంతో వారి అండతో ఈ రోజు నాడు భజన మండలి కార్యక్రమాన్ని నిర్మించుకున్నాం. అందుకు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం తరపున వారికి ధన్యవాదాలు. ఈ బ్రాహ్మణవాడలో మాకు ఏది కూడా ఒక భవనం అనేది లేకుండే చాలా సార్లు విన్నపం చేసుకున్నాం. చాలామందికి కూడా మరి ఇవాళ ఇది ఒక మంచి శుభ దినం అని అనుకోవచ్చు. ఎందుకంటే మా వాడలోనే శాసనసభ్యులు ఉన్నారు కనుక మా కష్టాలన్నీ వారికి తెలుసు. కనుక మేము అడగక ముందే తను ఇక్కడ టీటీడీ దేవస్థానం నుంచి నిధులను సమకూర్చడమే కాకుండా తన సొంత నిధులను కూడా దీనికి హెచ్చించడంతో పాటు దీని అభివృద్ధికి తాను ముందుంటా నేనే ఉండి చేపిస్తా అని చెప్పి మాకు అభయం ఇచ్చిండ్రు. మరి ఇక్కడ మేము ప్రారంభించుకున్నాం. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎక్కడికో పోయి ఎక్కడో పెద్ద ఫంక్షన్ హాల్లో చేసుకోవాలంటే మాకున్న పరిస్థితులలో అది సాధ్యం కాదు. మా వాడలోనే జరుపుకోవడం వల్ల మా పెద్దవాళ్ళందరూ పెద్ద మనుషులందరూ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి ఉన్నతమైనటువంటి పదవులు లభించాలని మేము కోరుకుంటూ ఉన్నాము.